యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, నిజంగా చక్కని కీర్తన, చక్కని స్తుతి ఆరాధన ద్వారా మనము దేవుని యొక్క వాక్యంలోకి మనము వచ్చాము. ఓ దేవా, నీ దర్శన భాగ్యము నాకెప్పుడు కలుగుతుంది? నిజమే, ప్రస్తుత సందర్భాన్ని చూస్తే దేవాలయంలో దేవుని దర్శనము లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దాదాపు మార్చి 21 నుండి దేవాలయంలో దేవుని దర్శించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ప్రపంచమంతటా కలిగింది. కేవలం క్రైస్తవులకే కాదు, క్రైస్తవ విశ్వాసులకే కాదు, అందరికీ, ప్రతి విశ్వాసికి, క్రైస్తవేతర విశ్వాసులకు, అనగా ఒకవేళ హైందవులకైనా, ముస్లింలకైనా, ఇతర ఏ మతస్థులకైనా కూడా దేవుని ఆలయములో చేరి దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ దైవ సన్నిధానంలో ఆరాధించలేని దుస్థితి దినాలలో, దుర్దినాలలో ప్రస్తుతం ఉన్నాం. మరి దీనికి గల కారణం ఎవరు? దీనికి కారకులు ఎవరు? దేవాలయంలోకి వచ్చి దేవుని దర్శించలేనటువంటి భాగ్యము, అభాగ్య స్థితి కలగడానికి గల ప్రాధాన్యమైన కారకులు ఎవరు? మరి మనమైతే అనుకుంటున్నాం, మొదట 21వ తారీఖు రోజు శుక్రవారం మన ప్రభుత్వం వారు ప్రదానం చేసినటువంటి జనతా కర్ఫ్యూలో అన్నప్పుడు మనం అనుకున్నాం ఏమంటే, ఇది కేవలం క్రైస్తవ విశ్వాసుల సంఘంలో చేరి ఆరాధన జరిగించడానికి వారు చేస్తున్న ఒక కుట్రగా మనం భావించాం. తర్వాత అర్థమైంది, లేదు ప్రధాన విధంగా చేయలేదు అన్నారు. ఆ తర్వాత 10 రోజులు అన్నారు, 14 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు గడిచిపోయింది. 40 రోజుల తర్వాత మన వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఈ 40 రోజులు దైవ సన్నిధానంలో 40 రోజులు దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఉంది కనుక దేవుడు చేశాడు అని అన్నారు. ఆ తర్వాత ఎవరి నోటి వెంబడి ఏ మాట లేదు. ఓహో, ఇది ఎవరు కలిగించింది కాదు, ఇటు అధికారులు, ప్రభుత్వము కలిగించింది కాదు. నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్త వినండి. ఇది మీ తరాలు కూడా చెప్పండి, ఇలాంటి సంఘటన జరిగింది అని. ఏంటి సంఘటన? ఈ సంఘటనలో ఉన్నట్టు మరి కారకులు ఎవరు? 5వ శతాబ్దంలో జరిగిన ఆ సంఘటన ఏంటి? ఇదిగో ఆ ఏషియాలో మనం చదువుతున్న వాక్య భాగంలో ఏ విషయాన్ని మన పెద్దలకు, దేశ నివాసులకు, దేశ కాపురస్తులకు తెలియజేయమంటున్నాడంటే, ఇదిగో ఒక జరగబోయేటువంటి విపత్తు, జరగబోయే సంఘటన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఈ 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ వాక్య భాగంలో మనకు కనిపించేటువంటి విషయం ఏంటంటే, మానవుడు ఆరాధించే విధానము, మానవ ఆరాధన అనగానే మనకు తెలిసినటువంటిది ఏంటంటే, కేవలం వాక్యానికి ముందుగా అందరం లేచి నిలబడి హల్లెలూయా హల్లెలూయా, స్తుతి పాడండి, అరవండి, గెంతులేయండి, అదే ఆరాధన అనుకుంటున్నాం. దేవాలయంలో నీవు అడుగు పెట్టింది మొదలు దేవాలయం నుండి బయట అడుగు పెట్టేంత వరకు అంతా కూడా ఆరాధనే. నీ రాక, నీ భోగ, నీ ప్రార్థన, నీ వాక్యోక్షరంలో, నీ పాట, నీ స్తుతి ప్రార్థన, నీ పశ్చాత్తాప ప్రార్థన, నీ స్తుతి కీర్తన, వాక్య ధ్యానము అంతా కూడా ఆరాధన. ఇదిగో ఆ ఆరాధన నీ కానుకల అర్పణ, నీ హృదయార్పణ, నీ మృక్కుబడులు, నీ పనులు, నీ ఉత్సవాలు, నీవు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఆ లెంటల్ డేస్ అయినా, లేదంటే డెడికేషన్ డేస్ అయినా, ఏ కార్యక్రమం అయినా, ఆలయంలో నిర్వహించే ఏ కార్యక్రమం అయినా అది ఆరాధన. ఇదిగో ఆ ఆరాధన విధానము ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా దేవుడు బలవంతంగా ఇష్టం లేకుండా
యొక్క హృదయం ఈ వచనాల్లో కనబడుతుంది. మానవుడు ఏ విధంగా ఆరాధిస్తున్నాడో ఉంది, దేవుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో మానవుని ఆరాధన స్పందనలకు దేవుని యొక్క ఆవేదన ప్రతిస్పందన ఈ వచనాలలో మనకు కనబడుతుంది. అందుకే అంటాడు, ఇదిగో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. యెషయా is a noble man, highest knowledge. రాయల కోర్టులో ఆయన రాజుకు సలహా ఇచ్చేవాడు. ఆయన ఉన్నతమైన వంశంలో పుట్టినటువంటి ప్రవక్త. రాజుతో ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. కాబట్టి ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఆ రాజకీయ వ్యవస్థలు, ఆ సమాజంలో జరిగిన విషయాన్ని గురించి. ఇదిగో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలు నాకేదా, విస్తారమైన బదులు నాకు ఎందుకు, విస్తారంగా అనిపిస్తున్న బదులు నాకు ఎందుకు, దహన బలులు, పొట్టేలు, బాగా పెట్టిన దూడల కొవ్వు ఏమైందంట, వెగ్గ సమాయము. దేవుడు అయిష్టంగా ప్రభావం నేను తీసుకున్నా, బలవంతంగా నాకు ఇష్టం లేకుండా మీరు ఇస్తున్నారో నేను తీసుకుంటున్నా, మీరు అర్పిస్తున్నారో నేను తీసుకుంటున్నా, మీరు ఆరాధిస్తున్నారు, మీరు పాటలు పాడుతున్నారు, మీరు ప్రభువుని స్తుతిస్తున్నారు, మీరు ప్రార్థిస్తున్నారు, ధారాళంగా కాంపిస్తున్నారు, బలిస్తున్నారు, బలిస్తున్నారు. అయినా అవంతా కూడా నేను తీసుకుంటున్నా. అయినా కూడా ఆయన వ్యక్తిసం అయిపోయింది. నాకు ఎక్కువైపోయింది వ్యక్తిసం. నేను దాన్ని తీసుకోలేదు. ఇక వ్యక్తిసం అంటే ఆ బయటికి రావడం, డైరెక్ట్ కాకపోవడం, అయిష్టత. ఇదిగో కోడి రక్తమైనా, గొర్రె పిల్ల రక్తమైనా, మేకపోతుల రక్తమైనా నాకు ఇష్టం లేదు. 13వ వచనంలో మీరు అర్పించే నైవేద్యము అది ఎందుకు పనికిరానిది. మీరు అర్పించే నైవేద్యం, మీరు దేవునికి ఇచ్చేటువంటి నైవేద్యం అది ఎందుకు పనికిరానిది, వ్యర్థమైనది, అది ఉపయోగం లేనిది, అది నాకు అసహ్యం. ఏంటంటే మాట, అది నాకు అసహ్యం, అది నాకు అసహ్యము. ఇదిగో ఆయన మీ ధూపార్పణము, ధూపార్పణం చదువు అక్కడే ఇంకా తేకండి, తేకండి కాదు. ఎంత బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు అర్పించేటువంటి బలులను బట్టి, పొట్టేలను బట్టి, గొర్రెలను బట్టి, దూడలను బట్టి, మృగములను బట్టి ఆయన ఎంత అసహ్యపడుతున్నాడు. దానికి తేకండి. అంత మాత్రమే కాదు, ఇదిగో అమావాస్య దినాలు, విశ్రాంతి దినాలు, సమాజ ప్రకటన జరుగుతున్నది. ఇదిగో రండి మనం ఆరాధన జరిపించుకున్న ప్రకటన జరుగుతుంది. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజంలో పాపులంతా వచ్చి దేవుని మీరంతా ఇదిగో పాపులంతా గుంపు కూడి ఉత్సవం జరిపిస్తున్నాం రండి, డెలిగేషన్ చేసి జరిపిస్తున్నాం రండి, వివిధ కార్యక్రమాలు జరిపిస్తున్నాం రండి. ఇక ఉత్సవ సమాజ ప్రకటన జరుగుతున్నాయి. ఇదిగో నేను ఓర్చుకుంటున్నారా మీరు? నేను ఓర్చుకున్నాను. మీ అమావాస్య ఉత్సవాలు నియమిత కాలాలకి నాకు ఏయవు. ఇంకా డైరెక్ట్ గా మీకు చెప్పాలంటే నేను బాధపడుతున్నా. ఇది వచనాలు అంటున్నాడు, అవి నాకు బాధకరములు, వాటిని నేను సహించినటువంటి ఉత్సవం, దేవుడు మెచ్చని పండుగ, దేవుడు మెచ్చని ఆరాధన, దేవుడు మెచ్చని బలి, దేవుడు మెచ్చని కానుక, దేవుడు మెచ్చని నొప్పుబడి, దేవునికి బాధ అసహ్యం కలిగిస్తూ ఉంది. ఆయన విసిగిపోతున్నాడు. ఆయన అంతర్మదనం చేసే చక్కగా ఆయన చూపెడుతున్నాడు. అందుకొరకే అంటున్నాడు, ఇదంతా మనసులో పెట్టుకుని ఆయన అంటున్నాడు 12వ వచనం, నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుచున్నారే, ఆలయాలు మూసివేయబడటం కారణము, దైవాలయంలో దేవారాధనలు జరగకపోవడానికి గల కారణము, దేవుడు కోరని బలి ఆరాధన విధానం. ఇదంతా నాకు బాధ, నాకు అసహ్యం,
ఎవరు వచ్చింది? నాకు నా సన్నిలో రావడానికి వస్తున్నారు కదా, అసలు ఎవరు? అందుకే మీరేం అవసరం లేదు. ఇలాంటి పరిహారం నాగేది కానీ, ఇలాంటి కార్యం నాగేది కానీ, ఇలాంటి ప్రాణం నాగేది కానీ, ఇలాంటి ఉత్సవాలు నాగేది కానీ, ఇలాంటి సమాజంగా అభివృద్ధి తెప్పించుకోవడం నేను మర్చిపోదు. అసలు నా సన్నిధిలో అవసరం లేదు, అవసరమే లేదు. మన మాత్రం అయ్యో దేవా పరిస్థితి ప్రార్థన ఎదుటి వారి మీద నిందబెట్టి నాకు ఆ పేరు లేదో నిన్ను నేను మోసవచ్చుకునే ప్రార్థనలు వద్దు. మనం చేసేది ఈ లాభంలో అదే చేస్తున్నాం. దేవుడు కోరని ఆరాధన. నీవు దేవుడు కోరని ఆరాధన జరిగిస్తున్నావు కనుకనే అవసరం లేదు. అసలు మీరు రాగండి. అసలు ఎవరు రమ్మని వస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మని అంటున్నారు అందరితో ఆయన అనట్లేదండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు, మీ దహన బలులను మీ బలులు కలిపి మీరే తినండి. నాకు ఎందుకండి నాకు అవసరం లేదు. మీ కానుకలతో మీరే ఇంట్లో తినండి, మీ అర్పణలతో మీరే ఇంట్లో ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఏదైనా అవసరం కావచ్చు, మీ తల్లిదండ్రులకి ఏమైనా అవసరం కావచ్చు, ఇంకేదైనా అవసరం కావచ్చు. ఒకవేళ బలి అర్పణ ఏమైనా ఉంటే మీరు ఏం చేయండి, మీ దహన బలులు కలిపి మాంసాన్ని భక్షించండి మీరే. ఇంకా అంటాడు, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పిల్లల్లో రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను చెప్పాను. అసలు నేను చెప్పాను, నాకు దహన బలి కావాలి, బలి కావాలి, అర్పణ కావాలి, ఆరాధన కావాలి, నేను గొప్ప బలు కావాలి, ఈ ఆరాధన అంతా కావాలని నేను చెప్పానా? ఈ బలి విషయం ప్రత్యేకంగా నాకు దహన బలి కావాలి, బలి కావాలని నేను చెప్పానా? నేను చెప్పలేదే. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ మరి ఎక్కడ పుట్టింది? ఈ బలి ఆరాధన ఎక్కడ పుట్టింది? దేవుడు ఇవ్వలే. ఈ సాక్రిఫిషియల్ సిస్టమ్ అనేటువంటిది సొలొమోను కాలంలో ఫామ్ అయింది, హెచ్చుగా పెరిగింది, అధికంగా పెరిగింది. ఏది ఏమైనా ప్రయత్నం ఇదిగో నేను అధికారానికి చెప్పింది. అసలు అధికారం ఉంది, అసలు విషయాన్ని మర్చిపోదు. మీరు సృష్టించుకున్న, మీరు తయారు చేసుకున్న ఆరాధన విధానాన్ని మీరు జరిగిస్తున్నారు. నేను అడగని మీరు జరిగిస్తున్నారు, నేను కోరని మీరు జరిగిస్తున్నారు. అసలు నేను చెప్పిన విషయం మీకు గుర్తుందా? ఇదిగో నేను ఆజ్ఞ ఇవ్వలేదు, ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చాను. 23వ వచనంలో ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన వచ్చాడు. ఆయన కూడా దేవుడు స్పందించలేదు. అయితే నా బిడ్డలు వస్తుందని అన్నారు. తర్వాత ఆ అరణ్యంలో కూడా, ఆ ప్రయాణంలో కూడా మీరు అర్పించారు బలులు. దేవుడికి తెలియకుండా నీ దొంగ అర్పణలు కనిపిస్తున్నావు అంటే దేవుడికి ఎక్కడ అర్పించి ఎక్కడికి వస్తున్నావు, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు అంటే లేదా దేవుడికి. ఆయన అంటున్నాడు, నాకు అందరూ అర్పించింది, నాకు అనిపించింది. మోలేకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, ఎందుకో మీరు మోలేకు దేవతలకు మీరు అర్పించారు, నాకు అర్పించారు. గుడాలను మీరు పెట్టుకుని విగ్రహాల పీఠాలు మీరు మోసుకొని వచ్చారు కదా అక్కడ నుండి. ఇదంతా కూడా ఆయన కోరినటువంటి ఆరాధన. ఎందుకు ఇష్టం లేదా ఏంటి ఈరోజు మరి ఈ విధంగా మరి మనమంతా ఇప్పటి వరకు ఇదే చేస్తున్నాం కదా, అది అర్పించేది దాన్ని దేవుడు చెప్పాడేమో. మరి ఇప్పటివరకు మనం అనిపిస్తున్నాం కదా, అసలు పాటలు వద్దంటాడు, ఉత్సవాలు వద్దంటాడు. అసలు మూసివేయబడడానికి కారణం అనగా మనం ఏ విధంగా అర్పిస్తున్నాం? దేవుడు కోరని విధానంలో మన ఆరాధన
ఆరాధన ఉంది. దాని ప్రకారము జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది, దేవుడు కోరిన ఆరాధన. ఇదిగో ఆయన చదువుకునే శాఖంలో 16-17 వచనాలలో మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? వీటన్నిటికంటే ముందు ఇవన్నీ చేస్తున్నా నా కద్దు నా సన్నిధికి రాగలరు. ఒకవేళ కనుక మీరు రావాలి అనుకుంటే, మీరు వచ్చి పని ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటే, వీటన్నిటికంటే ముఖ్యమైనది నా మాట మీరు వినాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది నా మాట వినండి. ఇదిగో నేను చెప్తున్నా. అప్పుడు ఒకవేళ మీరు అర్పించండి. అది మీ కృతజ్ఞత, మీ థ్యాంక్స్ గివింగ్, దేవుడికి ఏదైనా మీకున్నటువంటి ప్రేమ. చూడండి, ఆయన అంటాడు మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే 16-17 వచనాలు మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకో. మీ దృష్టి ఎలా కనపడకుండా వాటిని తొలగించండి. కీడు చేయడం అని మేలు చేయండి నేర్చుకో. అసలు నీ దుష్క్రియలు తొలగించుకో, అవన్నీ తొలగించుకో, అవన్నీ తొలగించుకో. దైవ సన్నిధిలోకి వచ్చి పాటలు పాడతాం, పండుగలు పాడతాం, వాక్యాలు చదువుతాం, ప్రార్థనలు చేస్తాం, కానుకలు ఇస్తాం. ఎవరు ఇవ్వని కానుకలు. అదే నాకు కావాల్సింది. ఫస్ట్ మీ దుష్క్రియలు చేసుకో, లేకపోతే రాకూడదు, లేకపోతే సన్నిధికి రాదు. అసలు నీ దుష్క్రియలు ముందుగా నువ్వు కడుక్కో. నీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించుకో. నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నువ్వు శుద్ధి చేసుకో. కీడు చేయడం మంచి. ఎప్పటి వరకు చేస్తావు కీడు? నీ పక్కోనికి కీడు ఎప్పటిదాకా చేస్తావు? ఎప్పటిదాకా చేస్తావు? ఆ కీడు చేయడం బంద్ చేయ. ఫస్ట్ ఆ కీడు చేయడం మానేస్తే వచ్చి అప్పటిదాకా రాదు. నాకు ఆ కీడు చేయడం మీరు మానేసేసి మేలు చేయడం నేర్చుకో. మేలు చేయడం అని అంటున్నాడు. మేలు చేయడం నేర్చుకో. ఎప్పుడైనా నేర్చుకో. మేలు చేయడం నువ్వు నేర్చుకో. ఇదిగో అప్పుడు న్యాయంగా జరిగి జాగ్రత్తగా విచారించి హింసింపబడే వారిని విడిపించు. తండ్రి వారికి న్యాయం తీర్చు. విధవరాలి పక్షంగా నువ్వు వాదించు. మనము ఇది దేవునికి, ఇది నాకు ఇష్టమైనటువంటి ఆరాధన. అప్పుడు మీరు రండి. ఇదిగో మిమ్మల్ని సరి చేసుకోండి. బలి కంటే ముఖ్యమైనది మీరు చేయట్లేదు, అది మీరు చేయండి. దేవుడు కోరింది బలి కాదు. అది అభిషేకంగా 6వ వచనంలో అంటాడు, ఇదిగో నేను బలిని కోరువాడని కాను. ఏం కోరుతున్నా? ఏంటండి? నేను బలి కోరువాడని కాదు, కానీ కనికరము నేను కోరుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పనికిరాని బలి నాకు అవసరం లేదు. మొట్టమొదటి కనికరం. అట్లా మనిషి అన్నవాడి హృదయంలో, మనిషి అన్నవాడి శరీరంలో మనిషివేనా నీవు అన్నటువంటి ఒక సత్యంలో ఉండాల్సిన మొట్టమొదటి కనీసమైనటువంటి కనికరం. ఎందుకు? నువ్వు ఎదుటి వ్యక్తి కూడా మనిషే కాబట్టి, ఎదుటి వ్యక్తి కూడా మనిషే. మొట్టమొదటి నేను బలి కోరలే, నేను కనికరాన్ని కోరుతూ ఉన్నాను. కనికరాన్ని నేను కోరుతున్నా. యేసుక్రీస్తు కూడా ఏదో ప్రస్తావించాడు మత్తయి 9:10లో. ఇదిగో నేను బలి కోరువాడు కాదు. మొట్టమొదటిగా మీరు వెళ్ళండి, కనికరాన్ని కోరుతున్న వాక్యం మీరు తెలుసుకోండి అంటూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 22-24 వరకు ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి? ఇదిగో మీరు బలి అర్పించడానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో మత్తయి సువార్త 5వ అధ్యాయం, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. అడి తర్వాత
హల్లెలూయా. నీవు దేవాలయానికి రావడానికి ముందు, దేవాలయంలో అడుగుపెట్టిన ముందు ఒకసారి గుర్తు తెచ్చుకో, నీకు ఎవరితోనైనా విరోధం ఉందా? నీవు ఎవరికైనా హాని చేశావా? నీ సహోదరుని నీవు కోపడ్డావా? నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పావా? ద్రోహి అని అన్నావా? దూషించావా? తిట్టావా? నీవు మనిషి అయితే, నీవు విశ్వాసం పేరు చెప్పుకుని చక్కల చేతులు బయలు పట్టుకుని వస్తున్నావే, అలాంటి విశ్వాసం అయితే గేటు దగ్గర రాగానే నీకు గుర్తు రావాలి. ఏమని? నీకు ఎవరిని ద్రోహి అన్నావో, ఎవరిని దూషించావో, ఎవరి మీద కోపడ్డావో, ఎవరిని విమర్శించావో అది గుర్తుకు రావాలి. నీ అర్పణ అర్పించినప్పుడే, ఎందుకండి అర్పణ అర్పించినప్పుడే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడే, దేవాలయం కడుపెట్టగానే, పాటలు పాడేటప్పుడే, కానుకలు అర్పించేటప్పుడే, నువ్వు కుటుంబాలు ఇచ్చేటప్పుడే నీకు ఎవరు గుర్తు రావాలి? నువ్వు చేసింది గుర్తుకు రావాలి. ఒకవేళ గుర్తు తెచ్చావంట అక్కడే వదిలిపెట్టావు, తిరిగి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిదిగో అయ్యా నీ పని నేను జరిగించాను, నన్ను క్షమించు. మొట్టమొదటిగా వెళ్ళి నీవు ఆయనతో సమాధానపడు, అడి తర్వాత రాత్రికి. అందుకే నేను మూసివేయబడ్డాను. నేను కోరుతున్న ఆరాధన ఇది, నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని కడుక్కొని రావాలి ఇక్కడికి. నేను కనికరించలేదు వ్యక్తిని, దానికి మించి కనికరించు, రక్షణ అర్పించు. మాటపై చేసి చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉన్నాం. అందుకే ఆయన అంటాడు, అందరూ తెలుసు, తీయకండి వాక్యాన్ని చూపిస్తాను. ఆయన ఎవరికి కూడా అభివృద్ధి ప్రభువా విరిగి నలిగిన దేవుడు. ఒకవేళ నువ్వు బలు అడగవు, బలు కోరుకోవు, ఆ ఆరాధన నువ్వు కోరుకోవు. ఒకవేళ కోరితే నేను ఇస్తా, తప్పకుండా ఇస్తా. కానీ నువ్వు అటువంటి బలు నువ్వు కోరవు. ఒకవేళ కోరితే నేను ఇస్తా, కానీ విరిగి నలిగిన హృదయం కంటే ఇచ్చిన బలి ఏముందయ్యా? నీ హృదయంలో అంతర్మదనం జరగాలి. నువ్వు చేసిన దోష నీచ దుష్ట దుర్మార్గం, ఆ విమర్శ ద్రోహి అని ఎవరి తెచ్చావు, దూషించావు, ఆ అంతర్మదనంలో నుండి దైవ క్షమాపణ రావాలి. నువ్వు క్షమిస్తావు కదా, అప్పుడు నేను కనిపిస్తాను, నువ్వు తీసుకుంటావని. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 16, 17, 19 వచనంలో ఆయన అంటాడు, మొట్టమొదటిగా అది జరగాలి అంటాడు. అది మనకు పరిచయం ఉన్నటువంటి యోహాను 4:20-26లో కూడా సమరయస్తుని చక్కటి సంభాషణ జరుగుతుంది. ఈ వచనం ఒకసారి 23వ వచనం, యోహాను 4:23వ వచనం. ఆయనకు ఎటువంటి ఆరాధన కావాలని కోరుకుంటున్నాడో ఆయన తెలియజేస్తాడు. యోహాను 4:23 యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము అందుకే మూసివేయబడ్డారు. ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు ఆయన కోరిన ఆరాధన విధానం ఏంటో తెలుసా? ఆయన కావాల్సింది ఎవరు తెలుసా? ఇదిగో ఆత్మతో సత్యంతో ఆరాధించేవారే కావాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారే ఆలయంలోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్న ఆరాధన విధానం. దేవుడు వాళ్ళే కోరుకుంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు, వేషం వేసుకుని ముసుగు వేసుకునేవాడు కాదు. ఇతరులను దూషించి, ద్వేషించి, దుడ్డి, హింసపరిచి, అన్యాయంగా ప్రవర్తించి, అక్రమం చేసి ఆయనలో చొరబడి చేసే పాటలు పాడేవాడు కాదు. నూతని సమాధానపడి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవ్వరు లేరు ఆలయంలో, ఎవరు రాలేదు. 3 నెలలు తెలిస్తేనైనా అలా వచ్చి ఆరాధిస్తారని. ఎందుకు ఈ వేషధారణ ఆరాధన? ఎందుకు ఈ వేషధారణ ప్రార్థన? ఎందుకు ఈ వేషధారణ అర్పణ? ఎందుకు ఈ వేషధారణ పాటలు? ఎందుకు ఈ వేషధారణ వాయిద్యాలు? ఎందుకు ఈ వేషధారణ ఉత్సవాలు? ఇవ్వాలమ్మని ఆరాధిస్తుంది.
ఆయన కావాలంటున్నాడు. కోరుకునేది ఆత్మతో సత్యముతో ఆరాధించే వారే మనకు కావాలి. ఆ కాలం వస్తుంది, ఆ కాలంలో నువ్వు అవసరమే, ఆ వచ్చే కాలంలో నువ్వు అవసరమే. అవసరం లేదు ఈ అధోనికి వెళ్ళాలి. చివరి మన చదువు 2వ వాక్య భాగం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 వరకు యేసుక్రీస్తు మనకు తెలుసా, ఇదిగో ఇటువంటి అర్పణ యేసుక్రీస్తు సజీవ యాగంగా హృదయాంతరంగంగా తిరిగి కలిగిన హృదయముతో ఆయన శరీరముతో ప్రభు దేవునికి అర్పణ చెల్లించి ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా జాగ్రత్తగా ఆలోచిస్తాను, ముగిస్తున్నాను, దయచేసి చూడండి. ఆయన శరీరం అనే తెర ద్వారా పరలోక పరిశుద్ధ ఆలయములోకి మనందరినీ ప్రవేశపెట్టడానికి ఆయన బలిగా, దహన బలిగా, మొక్కుబడిగా ఆయన శరీరాన్ని ఒక గొర్రె వలె, మేక వలె మనం చేసినటువంటి ఈ దుర్మార్గ దుష్ట క్రియలను బట్టి, కనికరము లేనటువంటి మనసును బట్టి ఆయన చనిపోయి మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆ నూతన వచనాలు ఏప్రిల్ 10:23 నూతనమైన చూడండి సహోదరులారా, 19 యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. నీ మనస్సాక్షికి ప్రశ్నించుకోండి, నీ మనస్సాక్షికి కల్మషం ఉందా? ఆ కల్మషము ఉండదు. నీకు ప్రోక్షించబడిన హృదయం ప్రోక్షించబడగా నిర్మలమైన గొడకముతో స్నానం చేసిన శరీరము నిర్మలంతమాలి. ఏదో పేరుకే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, టెన్షన్స్ బట్టి, కుటుంబంలో వచ్చాము, సమాజంలో వచ్చాము, సంఘానికి వచ్చాము, ఎవరిని వచ్చాము ఆ టెన్షన్గా నిర్మలమైన మనస్సు లేదండి. ఏదో కేవలం ఆచారాన్ని ఆధారంగా వచ్చేటువంటి వస్తే ఆలయంలో ఆయన అంటున్నాడు, వద్దు, ఈ నిర్మలమైన ఉదయంతో స్నానం చేసిన శరీరం దగ్గర వారమై ఉండి విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు అలా చేద్దామన్నా వాటి మార్గాన్ని మనకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్గాన్ని యేసుక్రీస్తు మనకి ఏ పరిస్థితి అటువంటి మార్గంలో మనం తిరిగి జొన్నపూడి దేవాలయంగా గుంటూరు జిల్లా రాయపూడి ప్రాంతంలో AELC 1894 జూలై 6వ తారీఖున జన్మించారు. ఆ తల్లిదండ్రులు బెంజమిన్ రత్నమ్మ సాధారణ వ్యవసాయ కూలీ. ఆయన చదువుతున్నది జొన్నపూడి దేవాలయం. ఆయన చదువుతున్నది 8వ తరగతి, చేసేది ఉపాధ్యాయ వృత్తి. కానీ పేద కుటుంబం కావడం వల్ల ఆయన తెలివితేటలు ఉన్నా కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించకుండా అవకాశం లేకపోయింది. చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోయారు. వారి పేరు మా ఇంట్లో ఆయన పెరిగాడు. దాదాపు ఈ ఆయన వృత్తి విద్యలో ఉంటుండగానే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. దాదాపు నిండా 40 సంవత్సరాలు ఉండకుండానే చిన్న దశలో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒక తీవ్రమైన కడుపుకి గురయ్యాడు. నొప్పితో దేహం అంతా కూడా మెలికలు తిరిగిపోయేది. ఆయన వైద్యశాలలో పరీక్ష చేయించాడు. అసలే పేద కుటుంబం ఏమో దాదాపు బ్రతుకు మీద ఆశ వదులుకున్నాడు. ఆర్థిక బాధతో సుఖమవుతం అవుతుంటే వాళ్ళ భార్య అంటుంది, ఈ మహమ్మారి కానీ ఇప్పుడే రావాలా, ఈ మహమ్మారి కానీ ఇప్పుడే రావాలా అంటున్నప్పుడు ఆయన అంటాడు, ఏ నాటికైనా చావక తప్పదు కదా, దానికి ఎందుకు బాధ, ఏనాటికైనా చావాలమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పాడు. ఆయన చివరికి ఆయన కోరిక నెరవేరే శుభదినం వచ్చింది. ఆయన 1-2 గంటల్లో ఈ లోకయాత్రను ఊహిస్తాడు అనుకోలేక ఒక్కసారి తన జీవితాన్ని నెమరు వేసుకున్నాడు. తన జీవితాన్ని పునర్విమర్శించుకోవడం ఆయన ప్రారంభించాడు. ఆయన దర్శించాడు. ఆ దేవుని పవిత్రతను ఆయన దర్శించాడు. మనం చక్కగా పాట పాడుతున్నాము, ఓ దేవాలయం దర్శన భాగ్యం ఎప్పుడు దేవాలయంలో లేదు మనకు. ఆయన దేవుని పవిత్రతను దర్శించాడు. ఆయన చూస్తూ ఉన్నాడు.
ఏమిటి అది? ఈ మహాభూత గణాల సేవలేంటి, ఈ స్తోత్రాలేంటి, ఈ పరిశుద్ధ సహవాసం ఏంటి? ప్రభువు నమ్మకున్న వారికి స్థితి వస్తుందా? అయితే నా పరిస్థితి ఏంటి మరి? ఆ మహాదేవాలయంలో పర్వత దేవాలయంలో వెళ్ళగలనా అన్నటువంటి మనస్సు ఆలోచన తరంగాల్లో వెళ్ళకొల్లడం అయిపోయింది. ఆ మహాపరిశుద్ధ సమావేశంలో నేను ప్రవేశాన్ని ఉంచుకోగలనా అని ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రభు ఆ పరిశుద్ధుడా ఏ ముఖముతో నీ సన్నిధిలో ప్రవేశిస్తున్నాయా అని ఆంధ్రప్రదేశ్లో మిత్రులు 324 కీర్తన చివరిగా రాస్తున్నాడు. ఏ ముఖము చూడవద్దు యేసు నాథానిలు బ్రోలా, ఏ ముఖం పెట్టుకొని వస్తాను, ఏ ముఖము చూడవస్తు యేసు నాథానిలు వల్ల కావరించి నిన్ను మరచి ఏకమైతే పాపులతో ఇట్టిదానయ్యా, నాకు తుట్టడులకు నిన్ను చేరాను, నా చేయి పట్టుకో, నీచ పాపవర్ధనము నా నుండి తీసివేసి పడుకోండి. ఏ ముఖము చూడవస్తుంది చూడకూడదు. మనకుండా ఏ ముఖంతో వచ్చాము ఇక్కడ కళ్ళు మూసుకున్నాం. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకున్నాం. ఇదిగో ఒక కాలం వస్తుంది. ఇదిగో ఈ భౌతిక ఆలయంలోకి రావడానికి అర్హత కోల్పోయిన నీవు పరిశుద్ధ పరలోక ఆలయంలో రావడానికి అర్హత ఉందా? ఏ విధంగా ఉంది నీ స్తుతి ఆరాధన? ఏ విధంగా ఉంది నీ ప్రార్థన? ఏ విధంగా ఉంది నీ అర్పణ? ఏ విధంగా దేవుడు కోరినదిగా ఉందా, దేవుడు కోరనిదిగా ఉందా? ఇదిగో బిడ్డ, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపించి ఇదిగో ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించడానికి నీకు అనుమతిస్తే నువ్వు రాకుండా, ఇంకా నీ మనస్సును నువ్వు శుద్ధి చేసుకోకుండా, నీ దుష్క్రియలను కడుక్కోకుండా ఆలయంలో అడుగు పెడుతున్నావు, ఆలయంలో ప్రార్థన చేస్తున్నావు, ఆలయంలో స్తుతి అర్పణ అర్పిస్తూ ఉన్నావు, ఆలయంలో కానుకలు సమర్పిస్తూ ఉన్నావు. ఒకసారి పరీక్షించుకున్నాం. ఆయన అంటున్నాడు, ఏ తోడవద్దు యేసునాథని దూరోలా, ఏ తోడవద్దు. ఇదిగో ఆయన కావలించి నేను మర్చిపోయాను, ఏకమైన నేను పక్కనకు తానేదయ్యా నేను తెలుసుకుంటున్నానయ్యా. ఇదిగో ఈ నీచ పాప వర్తనము పేచమెల్ల పాపి ముందు అయ్యా దోషమంతా తీర్చి, ఇదిగో దోష భారం వల్ల పాపి కూర్చుని నిజం కాదయ్యా. అయ్యా నా చేయి పట్టుకున్నాయా, ఇది మట్టి మాట కాదు, ఇదిగో మట్టి పాలు కాకమునిపే బిడ్డ ఏ ముఖము పెట్టుకొని వచ్చావు ప్రభు సన్నిధిలోకి? కడుకున్నావా? నీ సహోదరి కనికరము కలిగి ఉన్నావా? ఆయన కనికరము గల దేవుడు, కరుణామయుడు, కరుణా సంపన్నుడు. నీవు ఇటువంటి మాట పొందుతావని, నీవు ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తావని, ప్రార్థిస్తావని, ఉత్సవం జరిగిస్తావని, పండుగలు ఆచరిస్తావని, ఉపవాసం ఉంటావని, ప్రార్థనలు చేస్తావని, కానుకలు ఇస్తావని, పాటలు పాడతావని అవకాశం ఇచ్చాడు 3 నెలలు. అందుకే దేవాలయం మూసివేయబడింది. ఇదిగో మార్యామహమ్మలకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయన కోరుకున్న దేవాలయంలో ఆయన కోరిన దైవాలను జరిగిస్తూ ఉన్నారు. నా ముఖము సిగ్గుమాలను ఎట్లా చూపించాను? ఓ దేవాన్ని దర్శన భాగ్యము నాకు ఎప్పుడో, నాకు అర్హత లేదా? నేను అన్నగుడిగా నాకు అర్హత యేసుక్రీస్తు సంపాదించాడు. అయినా కూడా నేను అర్హత కోల్పోయాను. ఆలయాన్ని మూసివేయబడి కారణమయ్యాను. దిద్దుకుంటాను నా మనస్సును, సరి చేసుకుంటాను నా హృదయాన్ని, నా సహోదరులతో కనికరం కలుగుంటాను, సమాజంలో అందరితో మంచిగుంటాను, నా పూర్వాన్ని ప్రేమిస్తాను. అప్పుడు వస్తా నా ముఖాన్ని నీ సన్నిధిలో చూపిస్తాను. ప్రభువా నీకు వందనాలు నాయనా. ఇదిగో మళ్ళీ క్షమించండి.
మేము మేలు చేయ నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీటిని నీళ్ళ వలె పారనీయండి. మేము అడ్డుకట్ట వేయడానికి వీలేదు. నీతిగా మేము నడుచుకోవాలి ప్రభువా. సహాయం దయచేసి మీ స్త్రీలో కాచిన రక్తం ద్వారా ఇక్కడ వేడుకుంటున్న ప్రతి ఒక్క హృదయాన్ని ఆత్మతో సత్యంతో వేగిన నలిగిన మనస్సు మీరు కోరిన కరికరం మేమందరం కలిగిన సాయం దయచేయండి. మా ప్రభువు ఇంట్లో కుమారు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువుకు మనం కానుకలు సమర్పిస్తాం. కానుకల సేకరణ అక్షరంగా ఏసుపదం మరియు గారి కుటుంబం ముందుకు వచ్చి కానుకలు సేకరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ప్రభువుకు కీర్తన పాడుతూ ఎవరి బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే కీర్తన పాడుతూ మనం దేవునికి కానుకలు సమర్పిస్తాం.